నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా హైదరాబాద్ నగరంలో కల్తీ రాయుళ్ల ఆగడాలు ఆగడం లేదు. సామాన్యుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కాసుల వేటలో పడ్డ ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఖైరతాబాద్ జోన్ పరిధిలో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. అపరిశుభ్ర వాతావరణం, గడువు ముగిసిన లైసెన్స్ తో సాగుతున్న ఈ అక్రమ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎంఎస్ ముక్తాలో పోలీసుల మెరుపు దాడులు, 4,000 కిలోల కల్తీ పేస్ట్ స్వాధీనం. నమ్మదగిన సమాచారం మేరకు హైదరాబాద్లోని ఎంఎస్ ముక్తా రైల్వే గేట్ సమీపంలో ఖైరతాబాద్ జోన్ బృందం మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 21 ఏళ్ల జాసాని ఇలియాన్ అనే యువకుడు ఈ కల్తీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఈగలు, దుమ్ము పడుతున్న ఓపెన్ ప్లాస్టిక్ టబ్బుల్లో ఈ పేస్టును తయారు చేస్తున్నారు. నిల్వ ఉండటానికి రంగు కోసం భారీగా ఎస్టిక్ యాసిడ్, పసుపు పొడిని వాడుతున్నట్లు తేలింది. సదరు యూనిట్స్ పై ఉన్న FSSAI లైసెన్స్ ఎప్పుడో గడువు ముగిసినట్లు అధికారులు నిర్ధారించారు. పోలీసులు దాదాపు 4,000 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో లూజ్ పేస్ట్ మరియు వివిధ పరిమాణాల్లో ప్యాక్ చేసిన కంటైనర్లు, 1000 కిలోల ఉప్పు, 20 లీటర్ల ఎస్టిక్ యాసిడ్ తయారీకి వాడే గ్రైండింగ్ మెషిన్లు, వారు మరియు సరఫరాకు ఉపయోగించే ఆటో. ఈ కల్తీ ఉత్పత్తులను నగరంలోని హోల్సేల్ మార్కెట్లు, రెస్టారెంట్లు మరియు కిరాణా షాపులకు సరఫరా చేస్తూ నిందితుడు భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. చూసారుగా, మనం వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వెనుక ఎంతటి ప్రమాదం దాగి ఉందో. నిగనిగలాడే ప్యాకింగ్ ని చూసి మోసపోకుండా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భీమన్న సన్నిధిలో క్యారీ బ్యాగ్ దందా. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న అనుబంధ ఆలయం ఆ భీమేశ్వరుడి సన్నిధిలో భక్తి ముసుగులో భారీ దోపిడీ జరుగుతుంది. భక్తుల నమ్మకాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తుల సొమ్ము చేసుకుంటుంటే రక్షణగా ఉండాల్సిన వారే భక్షకులుగా మారుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల కళ్ళు గప్పి కాదు. అధికారుల కళ్ళ ముందే ఈ అక్రమ దందా సాగుతుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. వేములవాడ భీమేశ్వర ఆలయ లడ్డూ కౌంటర్ ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారింది. అక్కడ ప్రసాదం కొన్నా భక్తులకు ఆలయ అధికారులు క్యారీ బ్యాగ్లు అందుబాటులో ఉంచాల్సింది పోయి ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా దోచిపెడుతున్నారు. షాపింగ్ మాల్లో పనిచేసే వ్యక్తులు, మరికొందరు మహిళలు గ్యాంగులుగా ఏర్పడి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ విస్తుపోయే నిజమేంటంటే, భక్తులకు భద్రత కల్పించాల్సిన SPF మరియు హోంగార్డులే ఈ దందా వెనుక ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మమ్మల్ని హోంగార్డులే అమ్ముకోమన్నారు, వాళ్లకు వాటా ఇస్తున్నాం అని అక్కడి మహిళలు బహిరంగంగా చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయ ఆదాయానికి గండి కొడుతూ భక్తుల జేబులకు చెల్లు పెడుతున్న ఈ వ్యవహారంలో సిబ్బందికి మామూలు అందుతున్నాయి అనేది ఇప్పుడు బహిరంగ రహస్యం. యాదగిరిగుట్ట వంటి క్షేత్రాల్లో దేవస్థానమే స్వయంగా క్యారీ బ్యాగులు విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతుంటే ఇక్కడ భీమేశ్వర ఆలయంలో మాత్రం అధికారుల పర్యవేక్షణ శూన్యం. ఏఈఓలు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. భిక్షాటన చేసేవారు సైతం క్యారీ బ్యాగుల వ్యాపారాలు అవతారం ఎత్తి భక్తులను వేధిస్తున్నారు. ఆలయ అధికారుల ఫోటోతో కూడిన అధికారిక క్యారీ బ్యాగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ప్రైవేటు వ్యక్తులను వెంటనే తొలగించాలి. అక్రమార్కులతో చేతులు కలిపిన SPF, హోంగార్డులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. శాశ్వత పూజల వివరాలతో కూడిన క్యారీ బ్యాగ్లను దేవస్థానం సిబ్బంది ద్వారానే విక్రయించాలి. దేవుడి సాక్షిగా జరుగుతున్న ఈ దోపిడీపై ఉన్నతాధికారులు ఎప్పుడు స్పందిస్తారు? భక్తుల ఆరోపణలు నిజమైతే ఆలయ పవిత్రతను కాపాడాల్సిన వారే ఈ అవినీతికి పాల్పడడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా కలెక్టర్, ఆలయ ఈవో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఈ క్యారీ బ్యాగ్ మాఫియాకు చరమగీతం పాడాలని భక్తులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్. మీ ముందుకు తీసుకొస్తుంది ఈ స్పెషల్ బులెటిన్. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్దాం. అధికారుల అహంకారం, సర్పంచ్ల ఆత్మ గౌరవంపై దెబ్బ. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులకే గౌరవం లేదా?
అధికారుల అహంకారం ఆకాశాన్ని అంటుతుందా? హుజూరాబాద్ వేదికగా జరిగిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టిస్తుంది. గత 2 రోజుల కిందటి నుండి హుజూరాబాద్ మండలంలో సింగాపూర్ కిడ్స్ కాలేజీలో సర్పంచులకు హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా దానికి ముఖ్య అతిథిగా జిల్లాకు సంబంధించిన డిపిఓ గారు కొంతమంది అధికారులు హాజరు కావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి సర్పంచులు అందరూ కూడా దాదాపు ఒక 60 నుండి 70 మంది సర్పంచులను, మహిళా సోదరులు సర్పంచులను, పురుషుల సర్పంచులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సర్పంచులను నిలబెట్టి వీరు కూర్చొని ఫోటో దిగడం చాలా సిగ్గుచోటు. వాళ్ళందరినీ కూడా సర్పంచులను రాజ్యాంగబద్ధంగా అగౌరవించినట్టు అవుతుందని, దీని వెనువెంటనే జిల్లాకు సంబంధించిన డిపిఓ గారిని సస్పెండ్ చేయాలని, ఆ కూర్చున్న అధికారులను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే సర్పంచులు అనేది వందల మంది ప్రజలు ఓట్లేస్తే వాళ్ళ అభిమానం పొంది ఓట్లేస్తే రాజ్యాంగబద్ధంగా గెలుపొందిన వాళ్ళు. వారు నీ కింద అసిస్టెంట్లు కాదు, మీరందరూ కూడా డిపిఓ కానీ ఎంపీడీఓలు కానీ వీరందరూ కూడా వారికి సంబంధించిన సర్పంచులకు సంబంధించిన స్టాఫ్, వారి కింద మీరు పనిచేయాలి కానీ మీ కింద సర్పంచులు పనిచేయరు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలతో ఎన్నో వాటితోటి మీకు అక్కడికి ట్రైనింగ్ క్యాంపుకి వస్తే వారిని కొత్త వారిని నిలబెట్టి మీరు ఒక నేరస్తుల్లాగా లేకుంటే ఒక చిన్న పిల్లలకు ఒక స్కూల్ పిల్లల్లాగా వెనుక నిలబెట్టి ఫోటో తీయడం చాలా బాధాకరం. వెంటనే దీంట్లో సంబంధించిన డిపిఓ జగదీశ్వర్, డిఎల్పిఓ శ్రీనివాస్ గారు, ఎంపీడీఓ సైదాపూర్ యాదగిరి గారు, ఎంపీడీఓ రాజేశ్వరరావు ఇల్లంతగుంట గారు, ఎంపీఓ సురేందర్ వీణవంక, సెక్రటరీ రేవంత్ రెడ్డి, స్వచ్ఛ భారత్ రమేష్, వీళ్ళందరూ కూడా దాదాపు 7 అధికారులు దీనిలో కూర్చుండి వీళ్ళని నిలబెట్టడం జరిగింది. దీని మీద వెంటనే ఈ అధికారులను మొత్తం కూర్చున్న 7 కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఈ పంచాయతీరాజ్కు సంబంధించిన అధికారుల మీద వెంటనే మేము పంచాయతీరాజ్ సంబంధించిన మినిస్టర్ సీతక్క గారికి ఫిర్యాదు చేస్తాం. దీన్ని మా మహిళా సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సర్పంచులను అవమానించినందుకు దీనిపై మేము మహిళా కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం. నేరెళ్ల శారద గారికి కూడా ఫిర్యాదు చేస్తాం. వీరిని అందరినీ కూడా డిపిఓ డిఎల్పిఓ ఉన్న ఎంపీఓలు ఈ దీనిలో కూర్చున్న వారిని అందరినీ మా సర్పంచులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సర్పంచులను అవమానించి మా మహిళా సోదరుల సర్పంచులను అవమానించినందుకు సస్పెండ్ చేసేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. అవసరం అని అనుకుంటే లీగల్ గా వీళ్ళందరి పైన కూడా మా ఊళ్ళో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనరు కాబట్టి వీళ్ళందరి పైన కూడా కేసులు వేసి ఈ పోరాటం కొనసాగుతుంది. మినిస్టర్కు సంబంధించిన మినిస్టర్కు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. త్వరలో వీరి మీద పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా అధికారులు కలెక్టర్ గారు వెంటనే ఈ ఇష్యూను చాలా సీరియస్ గా తీసుకొని సస్పెండ్ చేయాలని, ఎందుకంటే అందరికీ కూడా అవమానించడం జరిగింది. ఇది ఒక చిన్న పిల్లలుగా లేకుంటే పోలీసులు ప్రెస్ మీట్ పెడితే ఒక నేరస్తులుగా వెనుక నిలబెట్టి ఫోటో తీయడం చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరం. కనీసం డిపిఓకు కనీసం మ్యానర్స్ లేదు, కనీసం నిన్ను ఏమనాలో కూడా మాకు అర్థం కావడం లేదు. డిఎల్పిఓ కూడా నిన్ను ఏమనాలో కూడా మాకు అర్థం కావడం లేదు. అంటే మా సర్పంచులు మీకు గంత చులకన కనబడుతున్నారా? దీనిపైన ఎంతటికైనా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరిని కలెక్టర్ గారు వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ ఫోటోలో ఎవరైతే కూర్చున్న అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. శిక్షణ ఇవ్వాల్సిన అధికారులే సర్పంచ్లకు కించపరిచేలా వ్యవహరించడంపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. డిపిఓ జగదీశ్వర్, డిఎల్పిఓ శ్రీనివాసుల తీరుపై టీపీసీసీ నేత తిప్పారపు సంపత్ నిప్పులు చెరిగి దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిడ్స్ కాలేజ్, సైదాపూర్, బీనవంక మండలాల 53 మంది నూతన సర్పంచ్లకు నిర్వహిస్తున్న జనరల్ ఓరియంటేషన్ శిక్షణ. ఇక శిక్షణ పేరుతో సర్పంచ్లను అధికారులు అనుమానించారని ఆరోపణ. అధికారుల సస్పెన్షన్స్ మరియు రక్షణ క్షమాపణ. అధికార గర్వమా లేక ప్రజాప్రతినిధులంటే లెక్కలేనితనమా? హుజూరాబాద్ లో అధికారుల తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.
జనరల్ ఓరియంటేషన్ క్లాసుల కోసం వచ్చిన 53 మంది నూతన సర్పంచ్లను డిపిఓ జగదీశ్వర్, డిఎల్పిఓ శ్రీనివాస్ కించపరిచారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సర్పంచ్లను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా మాట్లాడడం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతుంది. దీనిపై టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ స్టేట్ ఇన్ఛార్జ్ తిప్పారపు సంపత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారుల తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆయన మండిపడ్డారు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదని సంపత్ స్పష్టం చేశారు. సదరు అధికారులపై చట్టపరమైన చర్యల కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకి, అలాగే మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తక్షణమే సర్పంచ్లకు అధికారులు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. చిన్నారి పునర్వికకు ప్రాణదానం, లోకేష్ అభయం. మనిషికి ఆపద వస్తే తోటి మనిషి స్పందిస్తాడు, కానీ ఒక పసి ప్రాణం నిలవాలంటే కోట్లాది రూపాయలు కావాలన్నప్పుడు ఆ తల్లిదండ్రుల గుండె ఎంతలా తల్లడిల్లిపోతుంది మనం ఊహించలేం. వెన్నెముక కండరాల క్షీణత అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక కథ ఇప్పుడు ఒక సుఖాంతానికి చేరుకుంది. నమస్కారం సార్. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి మా విన్నపం అండి. నా పేరు జేఎం సురేష్ కుమార్, మా వైఫ్ పుష్పావతి, నా కూతురండి పునర్వికశ్రీ. తనకు వచ్చేసి ఎస్టిమేట్ టైప్ 1 అనే డిసీజ్ ఉందండి, జెనెటిక్ ప్రాబ్లం అంటారు. వచ్చేసి ఈ ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదు సార్, ఫారెన్లో ఉంటుంది అని డాక్టర్స్ చెప్పారు. ఆల్మోస్ట్గా 2 years లోపు ఇంజెక్షన్ వేయించాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి దగ్గర 16 కోట్లు అని చెప్పి అన్నారు సార్. ప్రజెంట్ వచ్చేసి పాపకి 11 నెలలు. ఈ డిసీజ్ వచ్చేసి 5 months తర్వాత బయటపడింది సార్. మేము హైదరాబాద్లో రెయిన్ హాస్పిటల్లో చేయించుకుంటున్నాము. సార్ చెప్పింది ఏంటంటే వితిన్ ఒక 1 year 1.5 year ఇంజెక్షన్ వేస్తే తను బాగుంటుంది, లైఫ్ టైం తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇప్పటిదాకా 11 months సార్. ప్రజెంట్ అయితే పాప బాగానే ఉంది, త్వరగా ట్రీట్మెంట్ చేసి తను బతుకుతుంది సార్. ఇంకొకటి ఇలా ఉందని చెప్పేసి నేను ఎలాగైనా నా పాపను కాపాడుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చాను సార్. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కోసం, పబ్లిక్ సపోర్ట్ కోసం ముందుకు వచ్చాను. దాదాపుగా పబ్లిక్ నుంచి అంటే జనాభా నుంచే ఇప్పటిదాకా దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ వచ్చింది సార్. రిమైనింగ్ ఒక 6 కోట్లు ఉన్నాయి. అది కూడా మీ ద్వారా మీరు కనుగరిస్తే ఖచ్చితంగా మా పాప ఇంజక్షన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేసి మా పాపని ట్రీట్మెంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చావుతో పోరాడుతున్న ఆ పసిమొగ్గను కాపాడుకోవడానికి ఒకవైపు దాతల ఉదారత, మరోవైపు రాజకీయ నాయకుడి పెద్ద మనసు వెరసి నేడు పునర్విక జీవితంలో వెలుగులు నిండబోతున్నాయి. పునర్విక ప్రాణం నిలవాలంటే వేయాల్సిన ఆ ఇంజెక్షన్ ఖరీదు అక్షరాల 16 కోట్ల రూపాయలు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి అది అందని ద్రాక్ష. కొన్నంత కష్టాన్ని తలకెత్తుకున్న ఆ తల్లిదండ్రులు కన్నీళ్లతో లోకాన్ని సాయం కోరారు. ఆ పిలుపుకు స్పందించిన అశేష జనవాహిని దాతలు తమ వంతుగా దాదాపుగా 10 కోట్ల రూపాయల వరకు పోగు చేశారు. కానీ ఇంకా 6 కోట్ల రూపాయల కొరత. సమయం మించిపోతుంది. ఆశలు ఆవిరవుతున్న తరుణంలో ఒక అద్భుతం జరిగింది. చిన్నారి పరిస్థితి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెంటనే స్పందించారు. మిగిలిన 6 కోట్ల రూపాయలను తనే స్వయంగా సమకూర్చి ఆ చిన్నారికి పునర్జన్మ ప్రసాదించారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సింది కేవలం అధికారం మాత్రమే కాదు, అంతకు మించిన ఆర్ద్రత అని ఆయన నిరూపించారు. రాజకీయాలు ఎన్నికల వరకే కానీ ప్రాణ నిలబెట్టడం, మానవత్వం అనే నినాదాన్ని లోకేష్ నిజం చేశారు. ఆ పసిపాప నవ్వులో తన సంతృప్తిని వెతుక్కున్నారు. ఇక పునర్విక చికిత్సకు కావలసిన పూర్తి మొత్తం 16 కోట్లు సమకూరడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. లోకేష్ కి పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై ఎవరూ విరాళాలు పంపవద్దు అని విజ్ఞప్తి చేశారు. సాయం చేయాలనుకునే వారు ఆ మొత్తాన్ని ఇతర ఆపదలో ఉన్న చిన్నారులకు అందించాలని వారు కోరడం వారి సంస్కారానికి నిదర్శనం. పునర్విక కోసం రూపాయి నుంచి కోట్లు అందించిన ప్రతి ఒక్క దాతకు, సోషల్ మీడియాలో ఈ ప్రచారాన్ని తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి ఈ విజయం సొంతం. మానవత్వం ఇంకా బతికే ఉందని చాటి చెప్పిన ఈ సంఘటన సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. త్వరలోనే పునర్విక ఆ ఖరీదైన ఇంజెక్షన్ తీసుకొని పూర్తి ఆరోగ్యంతో మనందరి ముందుకు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ లోకేష్. థ్యాంక్ యూ ప్రజలారా. మల్లికార్జున ముత్య భాగోతం.
నేటి ప్రధాన వార్తల్లో ఒక విస్తుపోయే నిజం, సమాజం తలదించుకునే ఘటన. భక్తిని అడ్డం పెట్టుకుని తనను తాను సాక్షాత్తు దేవుడిని అని ప్రకటించుకున్న ఒక వ్యక్తి అసలు స్వరూపం బయటపడింది. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఆధ్యాత్మికత పేరుతో సాగుతున్న అరాచకం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. తనే దేవుడునని, తన మాటే వేదమని నమ్మించిన మల్లికార్జున ముత్య ఇప్పుడు ఒక మైనర్ బాలిక పట్ల ప్రవర్తించిన తీరు చూస్తుంటే సభ్య సమాజం విస్తుపోతుంది. ఆధ్యాత్మిక ముసుగులో అరాచకం. కర్ణాటకలోని మహల్ రోజా మఠానికి చెందిన మల్లికార్జున ముత్య అంటే ఆ ప్రాంతంలో ఎంతో మంది భక్తులు ఆయన నడుస్తుంటే కాదు, పరుగులు పెడుతుంటే ఆయన వెనుక వేలాది మంది భక్తులు పరుగులు తీస్తారు. అందుకే ఆయనకు పరుగులు తీసే దేవుడు అని పేరు కూడా ఉంది. కానీ ఆ పరుగుల వెనుక ఇంతటి వికృత చేష్టలున్నాయని ఎవరూ ఊహించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. వైరల్ వీడియోల్లోని భయంకర దృశ్యాలు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చక్కర్లు కొడుతున్న వీడియోలు ఈ కపట స్వామి అసలు రంగును బయటపెట్టాయి. ఒక మైనర్ బాలికతో ఆయన ప్రవర్తించిన తీరు అత్యంత హేయంగా ఉంది. బాలిక గొంతు పట్టుకొని మంచం మీదకు తోసేయడం, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శరీరాన్ని తాకుతూ అసభ్యంగా డ్యాన్స్ చేయడం, బాలిక ముక్కు పిండుతూ ఆమెను హింసిస్తూ పైశాచిక ఆనందం పొందడం, దేవుడి పేరుతో, ఆశీర్వాదాల పేరుతో ఒక పసి ప్రాణాన్ని బలి పశువును చేసిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను పోక్సో చట్టం కింద షహాపూర్ తాలూకా గోగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రశ్నార్థకమైన భక్తి పరారీలో స్వామి. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. భక్తులు దైవ సమానుడిగా కొలిచే వ్యక్తి ఇంతటి నీచానికి ఒడిగట్టడం భక్తి భావనకే మచ్చ తెచ్చేలా ఉంది. విచిత్రం ఏంటంటే నిత్యం భక్తుల మధ్య హంగామా చేసే ఈ పరుగుల దేవుడు పోలీసులు కేసు నమోదు చేయగానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తప్పు చేయనప్పుడు దేవుడికి పారిపోవాల్సిన అవసరం ఏముంది అన్న ప్రశ్న ఇప్పుడు సామాన్య ప్రజల నుండి వినిపిస్తుంది. దేవుడి ముసుగులో దాగిన ఇలాంటి కామాంధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గుడ్డి భక్తి అరాచకానికి దారితీస్తుందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రస్తుతం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని, ఈ కపట స్వామి కఠిన శిక్ష పడాలని యావత్తు సమాజం కోరుకుంటుంది. తెలంగాణలో స్వాగతం. తెలంగాణలో హిందువులకు రక్షణేది? కాంగ్రెస్ పాలనలో దేవాలయాలు, హిందూ ధర్మం ప్రమాదంలో పడిందా? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ల వైపు వెళ్తున్నామా? ఇవి ఇప్పుడు బజరంగ్ దళ్ తెలంగాణ సర్కార్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న. నేడు కోటిలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బజరంగ్ దళ్ ప్రాంత కన్వీనర్ బొంద శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హిందువులపై దాడులు. ఎక్కడ చూసినా కూడా గోరక్షకులు, హిందువులు కనిపిస్తే చాలు రేవంత్ రెడ్డి సర్కార్కి ఏం కనిపిస్తుందో అర్థమైతలేదు. రజాకార్ల మూమెంట్ తీసుకొస్తున్నట్టుగా ఉంది. అంటే రజాకార్లు ఏ విధంగానైతే హిందువులపైన టార్చర్ చేసినారో, హిందువులను ఏ విధంగానైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ విధంగా ఉన్న దుస్థితి ఈరోజు కనిపిస్తుంది. దేవాలయాలపై చూస్తున్నాం. ఈయన ఎప్పుడైతే గద్దెనెక్కినాడో అక్కడి నుంచి మొదలెడితే ఇప్పటి వరకు దేవాలయాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. యాక్షన్ ఏమైనా తీసుకుంటున్నాడా అంటే ఏం లేదు. అదే గోరక్ష చేస్తున్నటువంటి కార్యకర్తలపై మాత్రము అంటే ఆవును కాపాడేటోని మీద వెంటనే నాన్ అవైలబుల్ కేసులు, వాడిని రాకుండా నానా రకాల టార్చర్లు, లిఫ్టింగ్లు ఇవన్నీ చేస్తూ కథ నడిపిస్తున్నాడు. సరే పోనీ సామాన్య హిందూ కార్యకర్త రోడ్డు మీద నడుస్తూ జై శ్రీరామ్ అనే పాట పెట్టుకున్నా దానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అంటే మేము ఎక్కడున్నాము? సిరియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా, ఎక్కడున్నామా? ఇక్కడ రేవంత్ రెడ్డి నువ్వు మేము ఓట్లేస్తే గెలిచినటువంటి వ్యక్తివి, నీకు ఇంత కూడా సోయిగిన ఏం లేదా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రివి, నీకు అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి అయితే ప్రమాణం తీసుకున్నావో ఆ ప్రమాణాన్ని మర్చిపోయినావా? ఓన్లీ ఒక అజెండా, ఒక వర్గానికి కొమ్ము కాస్తావా? మేము ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళం కాదా? మేమేమన్నా సిరియాకి లేకపోతే ఇంకేకన్నా దేశాలకు చెందిన వాళ్ళమా? హిందువులపై ఇంతగా ఘోరమైన దాడులు జరుగుతుంటే నువ్వు ఎందుకు స్పందిస్తలేవు? అలాగే పోలీస్ శాఖ కూడా ఏం చేస్తుంది అంటే మీరేమో జీతాలు తీసుకొని న్యాయపరమైన కాన్స్టిట్యూషన్గా ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని అమలు చేసే చేత కాదు మీకు. ఏదైతే
వాళ్ళు తన ప్రాణాలను పణంగా పెట్టి కార్యకర్త తన డబ్బులు వెచ్చించి రోడ్డుపైకి వచ్చి గోవుల కోసము తన ప్రాణాలను అర్పిస్తుంటే మీరేమో వాళ్ళపైన అక్రమాల కేసులు పెడుతున్నారు. నిన్నటికి నిన్న సిద్దిపేటల 3 టౌన్ సిఐ ఇష్టం ఉన్నట్టు కార్యకర్తల మీద దుర్భాషలు మాట్లాడడము. అరే ఎక్కడున్నా మీరు? ఇదేమన్నా సెక్యులర్ కంట్రీయా లేకపోతే పాకిస్తాన్ కంట్రీయా? అంటే మీరు ఏడికి తీసుకుపోవాలనుకుంటున్నారు? అంటే చట్టాన్ని కాపాడేటోడు, చట్టాన్ని గౌరవించేటోడి మీద కేసులు, చట్టాన్ని వ్యతిరేకించడు, దేశం కోసం వ్యతిరేకించేటోడు, రాష్ట్రాన్ని వ్యతిరేకించేటోడు వాళ్ళకు మీరు కొమ్ము కాస్తారు. ఇది ఎంతవరకు న్యాయము? బజరంగలు చూస్తూ ఊరుకోదు. ఖబర్దార్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే పోలీస్ శాఖకు ఇక మీద ఇట్లనే హిందువులపై కేసులు కానీ దాడులు కానీ జరుగుతుంటే సరైన సమయంలో మేము ఏం చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాము. కాబట్టి మీరు ఇకపైన కేసులు మానుకోకుంటే మాత్రం ఇకపైన మా గోరక్షకుల పైన కానీ మా దేవాలయాల పైన ఇట్లా దాడులు జరుగుతున్న వారిపై కఠినంగా శిక్షించకపోతే హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల మీద వెంటనే స్పందించి వాళ్ళపై ఎవడైతే దాడి చేస్తున్నాడో వాడి మీద కేసులు పెట్టకుంటే మాత్రము బజరంగ దళ్ ఊరుకోదు. బిడ్డ ఖబర్దార్. జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం ముస్లింల సంతృప్తి కోసమే పనిచేస్తుందని, హిందువుల మనోభావాలను తుంగలో తొక్కుతుందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు చేయాల్సిన పనిని గోభక్తులు చేస్తుంటే గోవులను అక్రమంగా తరలించే వారిని వదిలేసి వాటిని రక్షించే వారిపైన కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం? ఇది ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయమేనా అని బజరంగ్ దళ్ ప్రశ్నిస్తుంది. అత్యంత వివాదాస్పదంగా తెలంగాణలోని హిందువుల పరిస్థితి త్వరలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితిలా మారుతుందేమోనని శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేశారు. హిందువు రోడ్డుపైకి రావాలంటే భయపడే దౌర్భాగ్య స్థితి నెలకొందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని హిందువులకు, దేవాలయాలకు రక్షణ కల్పించకపోతే తాము రోడ్లపైకి వచ్చి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని బజరంగ్ దళ్ హెచ్చరించింది. కేవలం ఓట్ల రాజకీయాల కోసమే హిందువులను అణగదొక్కుతున్నారా? లేక బజరంగ్ దళ్ ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వం నిజంగానే ఒక వర్గానికి కొమ్ము కాస్తోందా? దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏంటి? ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీ లాగేపల్లి జగదీశ్వర్, భరత్ నంతే వంటి ముఖ్య నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రభుత్వ తమ వైఖరి మార్చుకోకపోతే తెలంగాణలో రాబోయే రోజుల్లో హిందూ సంఘాల పోరాటం ఏ రూపం దాల్చబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఈ తీవ్రమైన ఆరోపణలు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రశ్నార్థకమైన ఈ రాజకీయ వాతావరణంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మూసీ సుందరీకరణ, మధు పార్క్ వివాదం. హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చే క్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఇప్పుడు నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ముఖ్యంగా రాజేంద్రనగర్ డివిజన్లో భూసేకరణ సెగలు రేపుతుంది. దశాబ్దాల కాలంగా నివసిస్తున్న గృహాలను వదులుకోవాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం మాత్రం ససేమేరా అంటుంది. మధు పార్క్ అపార్ట్మెంట్ విషయంలో రెవెన్యూ అధికారులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? రాజేంద్రనగర్ ఆర్టీఓ వెంకటరెడ్డి ప్రకటనతో ఒక్కసారి పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా రాజేంద్రనగర్ డివిజన్లో భూసేకరణకు సంబంధించి 2 ప్రాథమిక నోటిఫికేషన్లు గండిపేట అండ్ రాజేంద్రనగర్ మండలంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గండిపేట మండలంలో కిస్మత్పూర్ విలేజ్ అండ్ దర్గా ఖలీజ్ఖాన్ గ్రామాలలో భూసేకరణ చేయడానికి ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో దర్గా ఖలీజ్ఖాన్లో 24 ఎకరాల 38 గుంటలు, కిస్మత్పూర్లో 19 ఎకరాల 10 గుంటలకు సంబంధించి మనం ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 గ్రామాలకు సంబంధించి ఏదైతే మనకి రిక్రియేషన్ MRDCL నుంచి రావడం జరిగిందో దానికి సంబంధించి చూసినప్పుడు ఈ 2 గ్రామాలలో నోటిఫై చేసిన ఏరియా అంతా కూడా బండు కింద 500 మీటర్స్ లోకట ఉన్న ఏరియాకి సంబంధించిన ప్లేసర్. సో యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారము బండి కింద 500 మీటర్ల లోపు కన్స్ట్రక్షన్స్
ప్రొహిబిటెడ్ ఏరియా అది. భవిష్యత్తులో కానీ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కానీ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయడానికి అవకాశం లేదు. సో ఇటువంటి భూమిని భూసేకరణ చేసి ఆ భూమిని కోల్పోతున్న రైతులకు కూడా మెరుగైన నష్టపరిహారం చెల్లించి తీసుకోవడానికి ప్రభుత్వము ఏదైతే స్టేట్ సుందరీకరణలో భాగంగా ఈ యొక్క భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే 500 మీటర్ల లోబడి ఈ యొక్క నిర్మాణాలకు అనుమతి లేని ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి మనము బండి కింద, ముఖ్యంగా ఈ బండి కింద 500 మీటర్ల లోపు కన్స్ట్రక్షన్ అవకాశం లేదు. సో దానికి సంబంధించి ఆ భూమిని సేకరించడానికి మనము భూసేకరణ ప్రక్రియను చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జిస్టింగ్ నిబంధన ప్రకారం ఏదైతే ఉందో మూసీ రివర్ కానీ ఈసా రివర్ కానీ 50 మీటర్ల బఫర్ జోన్ వరకు మాత్రమే మనము భూసేకరణ చేయడానికి ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం నోటిఫై చేసిన ఏరియా ఏదైతే దర్గా తలీష్ఖాన్ కానీ కిస్మత్పూర్ ఏరియా కానీ ఇది 500 మీటర్ల బండి కింద ఉంది, ఇది కింద 500 మీటర్స్లో ఉంది. ఇది కన్స్ట్రక్షన్కి అవకాశం లేదు. అంతేకాకుండా మనము బండ్లగూడ, జాగీర్, అలాగే ఉప్పర్పల్లి, హైదర్గూడలో కూడా మనము ఒక 42 ఎకరాలకి ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో బండ్లగూడ, జాగీర్కి సంబంధించి మధు రిజ్ పార్క్ సంబంధించి వాళ్ళకి 6.5 ఎకరాల వరకు ఆ అపార్ట్మెంట్స్ నిర్మాణంలో ఉండి దాదాపు 420 ఫ్లాట్స్ కూడా అందులో ఉన్నాయి. దానికి సంబంధించి వెరిఫై చేసినప్పుడు దాదాపు వారికి ఉన్న 6.5 ఎకరాలలో 2.5 ఎకరాల కైవరి కూడా 50 మీటర్ బఫర్ జోన్లో వస్తుంది. దాదాపు 30 నుంచి 40% ఫ్లాట్స్ బఫర్ జోన్లో ఉన్నాయి. అయితే గతంలో వారు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అనుమతుల మేరకే కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో నిర్మాణం కంప్లీట్ చేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో అనుమతులు కూడా తీస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వము బఫర్ జోన్లో ఉన్నాయని కానీ ఇతరత్ర నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం తరపున ఇబ్బంది పెట్టడం లేదు. బఫర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి నష్టపరిహారం చెందించే భూసేకరణ నిబంధన ప్రకారం నష్టపరిహారం చెందించే నిజంగా ఇక్కడ మూసీ రివర్, ఈసా రివర్ కలిసే ప్రాంతం. సో అక్కడ ఈ అపార్ట్మెంట్ చూసినప్పుడు 50 మీటర్ బఫర్ జోన్లో ఒక 40% ఫ్లాట్స్ 2.5 ఎకరాల వరకు ఆ బఫర్ జోన్లో వస్తుంది. అయితే భవిష్యత్తులో నదీ సుందరీకరణ చేసినప్పుడు ఆ 50 మీటర్ బఫర్ జోన్ కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. మిగతా వాళ్ళ ప్లేస్ ఏదైతే ఉందో అన్న కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ఆ 50 మీటర్ బఫర్ జోన్తో పాటు మిగతాది కూడా భూసేకరణ చేసి మార్కెట్ రేట్ ప్రకారం, మెరుగైన మార్కెట్ రేట్ ప్రకారం చెల్లించి ముఖ్యంగా వారి ఆమోదిత మేరకే వాళ్ళతో నెగోషియేట్ చేసి ఆ యొక్క నష్టపరిహారము చెల్లించి తీసుకోవాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కొన్ని చోట్ల చూసాము ఇమీడియట్ కాల్ చేయించమని చెప్పేసి రకరకాల నోటీసులు ఇచ్చామని చెప్పేసి రావడం జరుగుతుంది. భూసేకరణ ప్రక్రియలో ఎప్పుడు కూడా ఇమీడియట్ కాల్ చేయించడం అని కానీ ఇండివిజువల్ నోటీసులు ఇవ్వడం కానీ జరగదు. ప్రక్రియ ప్రారంభం మాత్రమే అయ్యింది. దాన్ని దశల వారీగా గ్రామ సభలు ఉంటాయి. ఆ తర్వాత ఇండివిజువల్గా దాన్ని సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేసిన తర్వాత అసలైన ఓనర్లు ఎవరు అనే వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. సేకరించిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్లో భాగంగా నెగోషియేషన్స్ చేసి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్కి భూసేకరణ అధికారులకు అంటే ప్రభుత్వానికి మధ్య నెగోషియేషన్ చేసిన తర్వాత నష్టపరిహారం చెల్లించిన తర్వాత పూర్తి స్థాయిలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతనే మనము ఏదైనా వెకేట్ చేయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భూసేకరణ నిబంధనల ప్రకారము ఈ యొక్క భూసేకరణ విషయాన్ని ఈరోజు ముఖ్యంగా ఏదైతే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారి ప్రతినిధులు కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ భూసేకరణకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా వారి మీద బ్రీఫ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వారికి సంబంధించి ఏదైతే ఏ బ్లాక్, బి బ్లాక్ సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వారికి మెరుగైన
పరిహారం చెల్లించాలని చెప్పేసి వారు కూడా కోరడం జరుగుతుంది. వారు ఈరోజు కలిసిన విషయాన్ని కూడా వాళ్ళ రెసిడెన్సీ అందరూ కూడా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఈరోజు జరిగిన విషయాలన్నింటినీ కూడా వారికి కూడా బ్రీఫ్ చేసి వారు కూడా గ్రామసభ పెట్టమని కోరడం జరుగుతూ ఉంది. దశలో ఏదైతే భూసేకరణ ప్రక్రియలో భాగంగా గ్రామసభ కూడా పెట్టి అన్ని అంశాలు కూడా వారితో చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడ కూడా మూసీకి సంబంధించి 50 మీటర్ల బఫర్ జోన్ వరకు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా కన్స్ట్రక్షన్స్ ఒకవేళ ఉంటే కన్స్ట్రక్షన్స్ సంబంధించిన నష్టపరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే మనము భూసేకరణ భూమి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 1 కిలోమీటర్ దూరం కానీ లేకపోతే భూసేకరణ 50 మీటర్ల అవతల నివాస గృహాలు ఉన్నాయని చెప్పేసి తీసుకోవడం జరగదు. 50 మీటర్ల బఫర్ జోన్ వరకు మనము తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా భూసేకరణ నిబంధన ప్రకారం జరిగి భూమి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎవ్వరికి కూడా భూసేకరణ ప్రక్రియలో ఇబ్బంది లేకుండా మెరుగైన నష్టపరిహారము చెల్లించి ఇదంతా కూడా ఎవరైతే భూమిని కోల్పోతున్నారో వారందరికీ కూడా పలుమార్లు మీటింగ్ జరిపి వారి ఆమోదయోగ్యం మేరకే భూసేకరణ ప్రక్రియ చేయడం జరుగుతుంది. భూసేకరణలో నష్టపరిహారం నిర్ధారించే క్రమంలో కూడా పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనలు వారి ముందు ఉంచి వారితో చర్చలు జరిపి ఆ చర్చల ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి నష్టపరిహారం అనేది ఫైనలైజ్ చేసేసి ఆ యొక్క ప్రాసెస్లో భాగంగా ముందుకు పోతాం తప్పితే ఇమీడియట్ తీసుకోవడం అనేది జరగదు. కాబట్టి దయచేసి మీ అందరి ద్వారా పోయేది ఏంటంటే మూసి ఏదైతే సుందరీకరణలో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క ప్రాసెస్కు ఒక పాజిటివ్ ధోరణిలో ముందుకు వెళ్ళి ఎవరైతే భూసేకరణలో భూమి కోల్పోతున్నారో వారికి కూడా మనందరి తరపున నచ్చజెప్పి వారికి కూడా నష్టం లేకుండా ఉండుకోవాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఒక పాజిటివ్ భూసేకరణ విషయంలో ఇతరత్ర ఎవరు చెప్పినా కూడా భూసేకరణ అధికారిగా మా యొక్క అభిప్రాయాలను తీసుకొని ఈ విషయంలో ప్రజలకు కూడా తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత భూసేకరణలో భాగంగా ఎంజాయ్మెంట్ సర్వే చేస్తాం. ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు ఎవరిది భూమి పోతుంది, ఎంతెంత పోతుంది, ఆ భూమిలో ఏమన్నా నిర్మాణాలు ఉన్నాయా, ఆ భూమిలో ఏమన్నా ఇండ్లు ఉన్నాయా, ఆ భూమిలో ఇతరత్ర కన్స్ట్రక్షన్స్ కానీ చెట్లు కానీ బోర్వెల్స్ కానీ ఇవన్నీ కూడా సేకరించి వీటన్నిటి కూడా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా అమౌంట్ నిర్ధారిస్తాం. సో ఆ ప్రాసెస్లో భాగంగా ముందుకు పోతూ ఉంటాం. కాబట్టి దయచేసి ఈ యొక్క భూసేకరణ ప్రక్రియలో ఒక పాజిటివ్ అంశాన్ని ప్రజల ముందు ఉంచాలని కూడా కోరుకుంటూ ఎక్కడ కూడా మనము 50 మీటర్ల దాటిపోవట్లేదు. ఎక్కడైతే కన్ఫ్లుయెన్స్ పాయింట్ ఎక్కడైతే మూసి ఈసా రివర్ ఎక్కడైతే కలిసే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కొంచెం 50 మీటర్లు దాటి దానికి పక్కన ఉన్న దాన్ని కూడా నోటిఫై చేయడం జరిగింది. అది కూడా ఖాళీ ప్లేస్ నోటిఫై చేయడం జరిగింది. ఆ ఇదిలో భాగంగా తప్పితే ఎక్కడ కూడా మనము ప్లస్ ఇక్కడ 500 మీటర్లు బండి కింద ఉంది కాబట్టి అక్కడ నిర్మాణాలకు అవకాశం లేదు కాబట్టి దాన్ని నోటిఫై చేసి సో ఈ రకంగా ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 60 రోజుల్లోపు ఆ యొక్క నోటిఫికేషన్ మీద అభ్యంతరాలు ఉంటే కూడా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ వివరాలు కూడా ప్రజల ముందు ఉంచడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని అభ్యంతరాలు కూడా స్వీకరణ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రాసెస్లో భాగంగా మేము డిస్పోజల్ చేస్తాం, ఫర్దర్ ప్రాసెస్ తీసుకెళ్తాం, మెరుగైన నష్టపరిహారం చేకూరుస్తాం. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని కిస్మత్పూర్, దర్గా, బండ్లగూడ, జాగీర్ మరియు ఉప్పరపల్లి ప్రాంతాల్లో భూసేకరణ కోసం నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అయితే ఇందులో ప్రధానంగా చర్చకు దారితీసింది మధు పార్క్ అపార్ట్మెంట్. 2004లో ఈ అపార్ట్మెంట్ కేవలం 12 మీటర్ల బఫర్ జోన్లో ఉండేది. కానీ 2012లో మారిన నిబంధనల ప్రకారం ఇది 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిలోకి వచ్చింది. అపార్ట్మెంట్ వాసులు వాదిస్తున్న ప్రధాన అంశం ఏంటంటే అప్పుడున్న అధికారుల అనుమతులతోనే మేము నిర్మాణం చేపట్టాం, ఇప్పుడు కూల్చేస్తామంటే ఎలా అని అధికారులు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించి అపార్ట్మెంట్ను స్వాధీనం చేసుకుంటామని ఆర్డీఓ వెంకటరెడ్డి తేల్చి చెప్పారు.
ప్రభుత్వం లెక్కల ప్రకారం మూసీ ప్రాజెక్టు పరిధిలో 500 మీటర్ల లోపు ఉన్న నిర్మాణాలు అన్నిటినీ స్వాధీనం చేసుకోబోతున్నారు. అంటే వేలాది కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. నాడు అనుమతులు ఇచ్చింది మీరు, నేడు అక్రమమని కూల్చేది మీరేనా అంటూ బాధితులు రోడ్డెక్కుతున్నారు. మార్కెట్ రేట్ ఇస్తామంటున్న కట్టుకున్న గూడును వదులుకోవడానికి వారు సిద్ధంగా లేరు. మరోవైపు అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. కేవలం మధు పార్క్ మాత్రమే కాదు, ఉప్పరపల్లి మరియు బండగూడ ప్రాంతాల్లో ఉన్న ఇతర కట్టడాలపై కూడా నోటిఫికేషన్ల కత్తి వేలాడుతుంది. అభివృద్ధి కావాలా లేక సామాన్యుడి ఆశయం ముఖ్యమా అనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అధికారుల కఠిన వైఖరితో బాధితులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారా లేక ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో సరిపెట్టుకుంటారా అన్నది వేచి చూడాలి. భారీ గంజాయి గుట్టురట్టు. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా నెట్వర్క్ వేళ్లను అంటుకుంటోంది. చదువుల తల్లి నియలమైన కాలేజ్ క్యాంపస్ టార్గెట్ చేస్తూ సామ్రాజ్యం విస్తరిస్తుంది అంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ సరిహద్దులోని ఒడిశా కోరాపుట్ జిల్లా నందాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మెరుపు దాడి 2 వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఉంచి అత్యంత వ్యూహాత్మకంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడిలో 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ సొత్తు లిక్విడ్ గంజాయి విలువ సుమారు 200 కోట్లు. నందాపూర్ కోరాపుట్ జిల్లాలో ఏపీ ఒడిశా సరిహద్దు. అరెస్టులు 4 ప్రధాన నిందితులు. పెద్ద గుట్టురట్టు. కాలేజీ లింకులేంటి? అయితే ఈ పట్టివేత వెనుక ఒక భయంకరమైన కోణం దాగి ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ కాలేజీలో గంజాయి కలకలం రేపిన సంగతి తెలిసిందే. విద్యార్థుల బ్యాగుల్లో, హాస్టల్ గదుల్లో గంజాయి ప్యాకెట్లు దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ కేసును లోతుగా విచారిస్తున్న పోలీసులకు ఈ భారీ స్మగ్లింగ్ నెట్వర్క్ సమాచారం అందించినట్లు తెలుస్తుంది. అవును, మీరు వింటుంది నిజం. ఆనాడు కాలేజీలో పట్టుబడ్డ చిన్నపాటి గంజాయికి నేడు సరిహద్దులో దొరికిన ఈ 200 కోట్ల లిక్విడ్ గంజాయికి బలమైన సంబంధం ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. కాలేజీ విద్యార్థులను ఏజెంట్లుగా మార్చుకొని వారి ద్వారా ఇతర విద్యార్థులకు ఈ మత్తును చేరవేసే ఒక పెద్ద గొలుసు కట్టు ముఠాను పోలీసులు గుర్తించారు. సాధారణ గంజాయి కంటే ఈ లిక్విడ్ గంజాయి రవాణా చేయడం సులభం. పైగా దీని మత్తు చాలా ఎక్కువ. అందుకే దీనిని హై ఎండ్ మార్కెట్కి ప్రవేశపెట్టేందుకు ఈ ముఠా ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా నగరంలోని కార్పొరేట్ విద్యా సంస్థలను ఈ మాఫియా గురిపెట్టింది. నిందితులను విచారిస్తే ఇంకా ఎంతమంది రాజకీయ నేతలు లేదా బడాబాబుల హస్తం ఇందులో ఉందనేది బయటపడనుంది. ప్రస్తుతం 4 నిందితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఏపీ సరిహద్దు దాటి ఈ మత్తు ద్రవం ఎక్కడికి వెళ్ళాయి, ఏ కాలేజీలకు సరఫరా కావాలి అనే వివరాలపై పోలీసులు కూపిలాగుతున్నారు. ఈ భారీ పట్టివేతతో రాష్ట్రంలో మత్తు నెట్వర్క్ వెన్ను విరిచినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.